హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17వ తారీఖు డిసెంబర్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని పోటీ పరీక్షలకు కూడా మీకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి. జనవరి 2022 నుంచి ప్రజెంట్ నవంబర్ వరకు అయితే మన దగ్గర మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా 5,000కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. మరి ఈ వీడియో ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో తీసుకోవచ్చండి. యాప్లో అయితే 1 year వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వరకు అందులో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మంత్లీ మ్యాగజైన్స్ వస్తూనే ఉంటాయి 1 year వరకు. ఒకవేళ మాకు అలా అవసరం లేదు, ఇప్పటి వరకు అక్టోబర్ వరకే కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 1 hourలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి సో ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఏపీ మరియు తెలంగాణకు ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ కూడా మీకు అందించడము జరుగుతుంది. మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. 2022 గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ఐఎన్ఎస్ మోర్ముగో స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఎవరు ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజ్నాథ్ సింగ్ గారు. వివరాలు చూద్దాం. 2022 గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ఐఎన్ఎస్ మోర్ముగోను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఐఎన్ఎస్ మోర్ముగో అంటే ఏంటి? ఇండియన్ నేవీకి చెందిన విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లలో ఐఎన్ఎస్ మోర్ముగో 2వ నౌక. గోవాలోని ఓడరేవు నగరం పేరు పెట్టబడిన ఈ స్టెల్త్ డిస్ట్రాయర్ 163 మీటర్ల పొడవు మరియు 17 మీటర్ల వెడల్పుతో 7,400 టన్నుల స్థానభ్రంశము మరియు గరిష్ట వేగము 30 నాటికల్ మైల్స్ అంటే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్ళగలదు. మరి ఈ నౌక 75% స్వదేశీ కంటెంట్తో తయారు చేయబడింది మరియు అనేక స్వదేశీ పరికరాలు మరియు ప్రధాన స్వదేశీ ఆయుధాలతో అమర్చబడింది. ఈ ప్రాజెక్ట్ 15B క్రింద నిర్మించబడిన 2వ నౌక. దీని మొత్తం వ్యాయము 35,800 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్. బ్రిస్బెన్ 2032 ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ సిఇఓగా నియమితులైన అమెరికన్ ఎగ్జిక్యూటివ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సిండీ హుక్. వివరాలు చూద్దాం. సిండీ హుక్ బ్రిస్బెన్ 2032 ఒలింపిక్స్ మరియు ఒలింపిక్ గేమ్స్ ఆర్గనైజేషన్ కమిటీ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ సిండీ హుక్ను దాని మొదటి సిఇఓగా పేర్కొంది. 6 నెలల వ్యవధిలో 50 మంది అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత నిర్వాహక కమిటీ నియామకాన్ని ప్రకటించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. మైనారిటీ వ్యవహారాల మంత్రి ఇటీవల ప్రధానమంత్రి కౌశల్ కోకామ్ కార్యక్రమం PMKKK పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ప్రధానమంత్రి నిరాసత్క సంవర్ధన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జూబిన్ ఇరానీ ప్రధానమంత్రి కౌశల్ కోకామ్ కార్యక్రమం ఇప్పుడు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంగా పేరు పెట్టబడిందని స్మృతి జూబిన్ ఇరానీ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ పథకము మరియు మంత్రిత్వ శాఖ యొక్క 5 పూర్వపు పథకాలను ఇది కలుపుకొని పనిచేస్తుంది. నెక్స్ట్ వన్. హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 ఈవెంట్ అధికారిక భాగస్వామిగా ఇటీవల ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ అండి, టాటా స్టీల్ లిమిటెడ్. టాటా స్టీల్ లిమిటెడ్ డిసెంబర్ 13, 2022న ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఒడిషా
హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్ రూర్కెలాలో అధికారిక భాగస్వామిగా మారడానికి ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మరి FIH పురుషుల ప్రపంచ కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లలో పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. గౌరవనీయులైన ఈ ఈవెంట్ యొక్క 15వ ఎడిషన్ భువనేశ్వర్ మరియు రూర్కెలాలో జనవరి 13 నుంచి జనవరి 29, 2023 వరకు నిర్వహించనుంది. ఇంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ హాకీ అంటే హాకీ టీంకి ఏ కంపెనీ కూడా స్పాన్సర్గా ఉండేది కాదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒడిషా ఒక రాష్ట్రము హాకీ టీంకి స్పాన్సర్గా ఉందండి ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఏం చేసింది, టాటా స్టీల్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 8వ వర్ధంతి సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆప్షన్ ఏ 71వ వర్ధంతి అండి. వివరాలు చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 71వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరియు పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు. పటేల్కు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ను ఆయన పుణ్యతిథి నాడు స్మరించుకున్నారు. మరి అతని స్మారక సేవ, అతని పరిపాలనా నైపుణ్యాలు మరియు మన దేశాన్ని ఏకం చేయడానికి అలుపెరగని ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ కూడా అతనికి కృతజ్ఞతతో ఉంటుంది అని తెలియచేయడము జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతదేశం యొక్క పోలీస్ వ్యవస్థ పితామహుడిగా పేర్కొంటామండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి సంస్థానాల విలీనంలో ఓకేనా, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కలవకుండా 562 సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాలన్నీ కూడా విలీనం కావడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఉక్కు మనిషి అని చెప్పుకుంటాం, ఇండియన్ బిస్మర్క్ అని కూడా పిలుచుకుంటాం మనం కదా, ఇంపార్టెంట్ పర్సన్. ఐక్యరాజ్య సమితి మహిళా స్థితిపై ఉన్న కమిషన్ నుండి ఇటీవల ఏ దేశాన్ని బహిష్కరించింది? ఆప్షన్ బి అండి, ఇరాన్. అపూర్వమైన చర్యగా ఐక్యరాజ్య సమితి మహిళా స్థితిపై కమిషన్ CSW కమిషన్ ఆన్ ఉమెన్ సేఫ్టీ అంటారు దీన్ని. మరి దీని నుండి ఇరాన్ను బహిష్కరించింది. దానిపై జరిగిన ఓటింగ్లో భారతదేశం గైర్హాజరైంది. ప్యానెల్ నుండి ఇరాన్ను తొలగించాలని UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ US ప్రతిపాదనకు 29 ఓట్లు లభించగా 54 మంది సభ్యులు ఎన్నికైన సంఘంలో వ్యతిరేకంగా 8 ఓట్లు మరియు 16 మంది గైర్హాజరయ్యారు. ఓకే, ఇంపార్టెంట్. సో దానివల్ల ఓటింగ్ వల్ల మరి ఇరాన్ అయితే ఈ యొక్క కమిటీ నుంచి అయితే వైదొలిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంతో భారతదేశం సూర్యకిరణ్ 16 ఓకే, సూర్యకిరణ్ 16 అనేటువంటి ఎడిషన్తో 16 నుంచి 29 డిసెంబర్ 2022 వరకు నిర్వహించనున్నారు. ఈ యొక్క సైనిక వ్యాయామం అండి ఇది. ఏ దేశంతో? ఆప్షన్ ఏ నేపాల్. ఓకే, నేపాల్. భారతదేశం మరియు నేపాల్ మధ్య 16వ ఎడిషన్ ఇండో నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 16 నుంచి 29 డిసెంబర్ 2022 వరకు నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్ సాల్జండి నేపాల్లో నిర్వహించబడుతుంది. ఓకేనా, నేపాల్లోనే నిర్వహించబడుతుంది. ఓకే, ఇది ఈ వ్యాయామం. మరి సూర్యకిరణ్ వ్యాయామం ప్రతి సంవత్సరము మధ్య నిర్వహించబడుతుందండి. సో UN ఆదేశం ప్రకారం పర్వత భూభాగం మరియు HARDలో జంగిల్ వార్ఫేర్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో ఇంటర్ఆపరబిలిటీని పెంచే లక్ష్యంతో భారతదేశం మరియు నేపాల్ ఈ యొక్క సైనిక వ్యాయామం ప్రతి సంవత్సరము నిర్వహిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న తొలి ట్రాన్స్జెండర్ జడ్జి జోయత్ మొండల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇటీవల వార్తల్లో ఉన్నారండి తొలి ట్రాన్స్జెండర్ జడ్జి అండి వీరు. ఓకే, జోయత్ మొండల్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినవారండి. వివరాలు చూద్దాం. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్జెండర్ జడ్జి జోయత్ మొండల్ నొక్కి చెప్పారు. అంతేకాదు ట్రాన్స్జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారి పట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మొండల్ అన్నారు. మరి ఈ మేరకు లీడ్ చౌక్ అనే సంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మొండల్ గారు ఈ వ్యాఖ్యలు అయితే చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, చంద్రుడిపైకి తొలి వాణిజ్య విహారయాత్ర చేపట్టనున్న SpaceX మిషన్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో విహారయాత్రకు చంద్రునిపైకి తీసుకెళ్ళబోతుంది ఎవరు? SpaceX.
మరి దాని పేరు పెట్టడం జరిగిందండి, ఒక పేరు. దానికి ఏంటి? ఆప్షన్ బి డియర్ మూన్. ఓకే, డియర్ మూన్. చంద్రుని సమీపానికి స్పేస్ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యాసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించిన చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకుంటే ఎంతమంది అండి? 8 మందికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. నెక్స్ట్ వన్. 2022 సంవత్సరానికి ప్రఖ్యాత బాపు పురస్కారం అందుకున్న ప్రఖ్యాత రచయిత పేరేంటి? ఆప్షన్ డి అండి, ఏ మరియు బి ఇద్దరికి కూడా వచ్చింది. పామర్తి శంకర్ గారు మరియు పుత్తూరు విజయలక్ష్మి గారికి వచ్చింది. చూద్దాం వివరాలు. ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్కు బాపు పురస్కారం, రచయిత్రి పుత్తూరు విజయలక్ష్మి గారికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు. బాపు మరియు రమణ అండి. ఓకే, ఈ రెండు కూడా ఒకే రకమైన పురస్కారాలుగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ముళ్ళపూడి వెంకటరమణ రచించిన కథా పుస్తకాలు, కార్టూనిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సంకలనాలను కార్టూన్లో ఆవిష్కరించారు. మరి బాపు చిత్రాలు అపురూపమైనవని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. భారతదేశంలో 2031 వరకు అదనంగా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా లోక్సభలో అధికారికంగా ప్రకటించారు? ఆప్షన్ బి అండి 20. మరో 20 అణు విద్యుత్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని. 15 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో మరో 20 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా లేదా నెలకొల్పనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మరి కేంద్ర సహాయ మంత్రి, ఓకే, మరి రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనా, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ యొక్క సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం అయితే చెప్పారు. మరి కొత్త వాటిల్లో మొదటి దానిని వచ్చే ఏడాది గుజరాత్లో కాక్రాపార్లో ఉంటుందండి ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రము. ఇక్కడ 700 మెగావాట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా 2024 ఏడాదిలో కల్పకం మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫ్యాబ్రిక్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒడిషా తీరం నుండి డిసెంబర్ 15న అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అయితే దీని యొక్క లక్ష్య పరిధి ఎంత? ఆప్షన్ సి అండి 5000 కిలోమీటర్ల అండి. ఒడిషా తీరం నుండి డిసెంబర్ 15న అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు, 1.5 టన్నుల వార్పోడర్లను మోసుకెళ్లగలదు. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 మిసైళ్ల పరిధి 700 నుంచి 3500 కిలోమీటర్లు. కాగా 3 దశల సాలిడ్ రాకెట్ల ఇంజన్తో కూడిన అగ్ని 5 పరిధి ఏకంగా 5000 కిలోమీటర్లు కావడము గమనార్హం. మరి 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్ రేంజ్ మిసైల్. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోనికి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని 5 స్ట్రైకింగ్ రేంజ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2022 ప్రకారం 2021 సంవత్సరానికి భారతదేశంలో 1,00,000 జనాభాకు గాను టీబీ సంభవం ఎంత? అంటే 1,00,000 మంది జనాభాకు ఎంతమంది టీబీ బారిన పడుతున్నారో అని అర్థము. ఆప్షన్ బి అండి 210 మంది. ఆర్బీఐ తన పైలట్ దశలో ఏ రకమైన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రారంభించింది? ఆప్షన్ బి హోల్సేల్. పోలీస్ బలగాలు, సాయుధ బలగాలు మరియు భద్రతా సంస్థలకు స్పెషల్ ఆపరేషన్ మెడల్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది? ఆప్షన్ బి అండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో లాజిస్టికల్ మద్దతు కోసం భారతదేశం ఇటీవల ఏ ప్రభుత్వానికి 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది? ఆప్షన్ బి నేపాల్. ఏ రాష్ట్రం డిజిటల్ రీసర్వే ఆఫ్ ల్యాండ్స్ ఏంటే భూమి నా భూమిని ప్రారంభించింది? ఏంటే భూమి లేదా నా భూమి అని అర్థం తెలుగులో అయితే. మరి దీన్ని ప్రారంభించిన వారెవరు? ఆప్షన్ బి కేరళ. ఫేజ్ 2 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్ AD-1 క్షిపణిని ఏ సంస్థ ప్రయోగించింది? ఆప్షన్ బి DRDO. లడ్లీ లక్ష్మి 2.0 ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్
ఆప్షన్ బి మధ్యప్రదేశ్. శ్రీ ధన్వంతి జనరిక్ మెడికల్ స్టోర్ స్కీమ్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? ఆప్షన్ సి అండి ఛత్తీస్గఢ్. భారతదేశంలో మొట్టమొదటి తేలియాడే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని ఏ బ్యాంక్ నిర్వహించింది? ఆప్షన్ బి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. శిల్ప్ సమాగం 2022 ఎగ్జిబిషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 8 డిగ్రీల ఛానల్ క్రింది వాటిలో ఏ దీవులను విడదీస్తుంది? ఆప్షన్ డి లక్షద్వీపులు మరియు మాల్దీవులు. ముంబై నగరాన్ని ఏ దీవిపై నిర్మించారు? ముంబై నగరాన్ని. ఆప్షన్ బి అండి సాల్సెట్ అనేటువంటి దీవిపై నిర్మించడం అయితే చూడవచ్చు. లక్షద్వీపులో అతిపెద్ద దీవి ఏది? ఆప్షన్ బి మినీకాయ్ దీవి. డంకన్ ఛానల్ క్రింది వాటిలో ఏ దీవులను వేరు చేస్తుంది? ఆప్షన్ డి దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. వాండూర్ రక్షిత సముద్ర పర్యావరణ మండలం ఏ దీవుల్లో ఉంది? ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్. స్థానికంగా కాయల్స్గా పిలిచే బ్యాక్ వాటర్స్ మండలం ఏ తీర మైదానంలో ఉంది? ఎక్కడండి? మలబార్ అండి, మలబార్ ఎక్కడ ఉంటుందండి? కేరళ. పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానం ఏది? ఆప్షన్ డి మలబార్. వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఉన్న ప్రధాన ఊడరేవు పట్టణము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొచ్చిన్, కేరళ. నెక్స్ట్ వన్, సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ బి గోవా తీరము. భారతదేశంలో క్రియాశీలక అగ్నిపర్వత ప్రక్రియ ఏ దీవిలో ఉంది? ఆప్షన్ ఏ అండి బారెన్ దీవులు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.